నంద్యాల పట్టణం శ్రీ కోదండ రామాలయంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఈసారి శ్రీ కదలి పూర్ణఫల మహాగణపతి మహాస్వరూపం భక్తులకు దర్శనమిస్తోంది. దాదాపుగా 12,108 డజన్ల అరటి ఫలాలతో ఈ యొక్క మహాగణపతిని అలంకరించారు. 2012 నుంచి ప్రతి సంవత్సరం పర్యావరణ రహిత విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్న భగవత్ సేవా సమాజ్ ఈసారి శ్రీ సిద్ధిబుద్ధి సమేత గణనాథుడి దివ్య కళ్యాణోత్సవాన్ని ఆగస్టు 28న సాయంత్రం 4:23 నిర్వహించనుంది. ఈ ఉత్సవాల దర్శన సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉండనుంది. నంద్యాల ప్రజలందరూ స్వామివారి దర్శనం పొందాలని భగవత్ సేవా సమాజ్ కమిటీ సభ్యులు కోరారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ భగవత్ సేవా సమాజ్ పాలకవర్గం వారి ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకందరికీ విదితమే నగరాలకే పరిమితమైన ఒక మహా వినాయకులను మన నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో మనము పర్యావరణానికి అనుకూలంగా 2012వ సంవత్సరంలో నారికేల మహాగణపతితో మొదలైన మన ప్రస్థానం ఇప్పుడు 2025కు వచ్చాము. 2020లో పాండమిక్ అంటే ఒక కరోనా సమయంలో ఆ సంవత్సరం చేయలేదు. మనము ప్రతి ఒక్క సంవత్సరము వైవిధ్య రీతిలో అంటే ఒక ప్రజలకు ఈ సంవత్సరం ఏం చేస్తారు అనే ఉత్సాహాన్ని కలగజేసే విధంగా 2012వ సంవత్సరం నుంచి ఈ కేరింతలతో మీ యొక్క అందరి సహకారాలతో మేము చేస్తున్న ఈ యొక్క మహాగణపతి వేడుకలను ఈ సంవత్సరం కూడా స్వామి యొక్క నామకరణము కదలి పూర్ణఫల మహాగణపతి. శ్రీ కదలి పూర్ణఫల మహాగణపతి అట్లా అంటే మనకి ఎన్ని రకాల పనులున్నా కానీ అరటి పండుకున్న